యాపులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ సీఐ భాస్కర్ గౌడ్ సూచించారు. ఇటీవల కాలంలో లోన్ యాప్ ద్వారా లోన్ ఇస్తున్నామని చెబుతూ ఇష్టానుసారంగా ఫేక్ యాపులు వస్తున్నాయన్నారు. దీనిపై సరైన అవగాహన లేక ఈ యాపులు డౌన్లోడ్ చేసుకోవడం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. లోను పొందిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీ చెల్లించిన తర్వాత కూడా మన బంధుమిత్రులు ఫోటోలు గూగుల్ యాప్ ద్వారా వారి ఫోన్ నెంబర్లు అన్నింటినీ మ్యాపింగ్ చేసి విపరీతంగా వేధింపులకు గురి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఈ యాప్ యొక్క విషయాలపై ఆందోళన చెంది సమాజంలో వారి పరువు ప్రతిష్టలు భంగం కలిగిన తరువాత సమాజంలో ఎలా బతకాలని క్షణికావసంలో ప్రాణాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే ప్రజలందరూ ఇటువంటి ఫేక్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపారు. ఒకవేళ ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని లోన్ పొందినా సరే ఆ లోన్ తీర్చలేక వేధింపులకు గురి చేసినా మా దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ మధ్య కాలంలో చాలా లోన్ యాప్స్ వచ్చాయి. ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కొందరు చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్లో ఈ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడము, వాళ్ళు చెప్పే అక్కడ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ని వాటన్నిటిని నమ్మి లోన్కి అప్లై చేసుకొని డబ్బులు తీసుకోవడము జరుగుతూ ఉంది. సో దీనివల్ల లోన్ యాప్ అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. ధనీ బుల్స్ యాప్, క్యాష్ యాప్, మే లోను, రూపే లోను, ధనీ యాప్ అని, ఫ్రెష్ లోన్ అని, క్యాష్ లోన్ అని, మై క్యాష్ లోన్ అని, ఇట్లాంటి నంబర్ ఆఫ్ లోన్ యాప్స్, ఇట్లా వందల కొద్ది లోన్ యాప్స్ వచ్చినాయి. సో వీటిని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఉన్న మన పర్సనల్ డేటా అంటే మన కాంటాక్ట్స్, తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, ఫొటోసు, వాటెవర్ వాడికి యాక్సెస్ వస్తుంది. సో మనం అవన్నీ యాక్సెప్ట్ చేస్తాము. వాడి లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఆ లోన్ యాప్ వాడికి మన దగ్గర మన ప్రైవసీ డేటా అంతా, మన డేటా అంతా మన మొబైల్లో ఉన్న అంటే మన కాంటాక్ట్స్గా అయితేమి, మన ఫొటోస్ అయితేమి, మన ఇన్ఫర్మేషన్ అంతా వాడికి షేర్ అవుతుంది. సో దీనివల్ల వాడు రేపు లోన్ మళ్ళీ రికవరీ టైంలో వడ్డీలు వేసి, సపోజ్ 50,000 లోన్ తీసుకుంటే మనం 50,000 లోను మినిమమ్ ఇంట్రెస్ట్తో మనం కట్టినప్పటికీ కూడా వాడు యాక్సెప్ట్ చేయడదాన్ని, నువ్వు ఇంకా కట్టాలి, ఇంత ఇంట్రెస్ట్ అయింది, ఇంకా ఇంత కట్టాలని చెప్పేసి 50,000 తీసుకుంటే ₹1,00,000 1,50,000 వసూలు చేయడము జరుగుతూ ఉంది. సో అట్లాంటప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, నేను టోటల్ అమౌంట్ పే చేశాను కదా, మరి మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అమౌంట్ వేసి ఇచ్చేస్తున్నారని మనం ఏదైనా ఇచ్చేస్తే వాడు బ్లాక్మెయిలింగ్ దిగడము, మన యొక్క ఫొటోస్ని, న్యూడ్ ఫొటోస్ని మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్కి వాళ్ళకంతా పంపడము, మార్ఫింగ్ చేసి ఇట్లాంటివన్నీ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది అవమానానికి గురై బంధువులకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఇట్లా మార్ఫింగ్ ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ ఇవన్నీ పోవడం వల్ల అవమానానికి గురై చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కావున ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఇటువంటి లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు, వారిచ్చే ఆఫర్లకు మోసపోవద్దు. ఇవన్నీ పచ్చిగా మోసం చేసేటివి. ఏదైనా మీకు లోన్ కావాలనుకుంటే బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు మినిమమ్ ఇంట్రెస్ట్తో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి లోన్ యాప్స్ ఏవి డౌన్లోడ్ చేసుకోవద్దామని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.